కృష్ణ ఏంటిది? ఇంట్లో అంతా బయటికి వెళ్ళారు. అయితే ఏంటి? నేనంటే నీకు మోసపోయింది. నా వంక కూడా చూడడం లేదు. ఎలా చూడమంటావు? నీ మొహం ఒకసారి అర్థంలో చూసుకో. ఏం చేయను? నీ పెళ్ళాం ఇంటి పనులన్నీ నాకు అప్పచెప్పింది. ఎప్పుడు చూసినా చాకరీ చాకరీ చాకరీ. ఈ చాకరీ చేయడానికి 24 గంటలు సరిపోవడం లేదు. ఇంకా షోకులు చేసుకోవడానికి నాకు టైం ఎక్కడ ఉంటుంది? అసలు ఇంట్లో పనులు చేసుకునే ఏ ఆడదైనా ఇలాగే ఉంటుంది. శభాష్. వన్స్ మోర్ ప్లీజ్. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు ఆయనకి నేను ఎప్పుడో చెప్పాను, కాకపోతే ఆయనకు అర్థం కాలేదు. ఏది చెప్పు, మరి చెప్పు. చెప్పు చెప్పు. రాధా, నేను ఇలా షోకులు చేసుకోలేదనేగా మీరు దీని వెంట పడ్డారు. ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం, నిప్పులా నా గుండెలు కాల్చేసిన నిజం. మీ ఇద్దరి గురించి ముందే నాకు తెలుసు. మీరిద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం నేను విన్నాను. నేను ఏడ్చి మిమ్మల్ని తిట్టి అల్లరి చేసుకునే రకం కాదండి. మీరు బయట దీన్ని కలుసుకునే వీలు లేకుండా ఇంట్లో తెచ్చిపెట్టాను. జబ్బు చేసినట్టు నాటకమాడి పనులన్నీ దీనికి అప్పచెప్పాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? మీకు బుద్ధి చెప్దామని మాత్రం కాదు. అయినా ఇంత వయసు వచ్చిన మీకు నేను బుద్ధి చెప్పడం ఏంటండి? ఇలాంటి ఆడవాళ్ళకి మగాళ్ళని వల్లో వేసుకునే నేర్పుంటుంది గాని ఇల్లాలిగా సంసారాన్ని చక్కదిద్దుకునే ఓర్పుండదని మీకు తెలిసేలా చేయాలనుకున్నాను, చేశాను. ఏంటి ఏంటి బయటికేమో ఏం తెలియని నగనచ్చిలా ఉంటూ నా వెనకాల ఎంత నాటకం ఆడతావా? నన్నే ఫూలం చేస్తావా? నేనేదో పెద్ద నేరం చేసినట్టు నాకే లెక్చర్లు బీగుతావా? ఏంటి ఏంటి తప్పు మీరు చేసి నా మీద అరుస్తున్నారు? ఏంటి ఏం చేశానే తప్పు? తప్పు తప్పు అని తెగదెప్పుతున్నావు. నేను దెప్పడం కాదు, మీరు చేసి తప్ప కాదా చెప్పండి. నిలదీస్తున్నావా? అవునే, నేను మగాణ్ణి. నా ఇష్టం. ఒకరితో కాదు 100 మందితో తిరుగుతాను. అదే మాట నేను అంటే నార్మల్ నోరు మూసుకునే ఉన్నానండి. 10 మందిలో గొంతు తెడిస్తే మీ పరువు పోతుందని నోరు మూసుకున్నాను. ఇంతవరకు వచ్చాక ఇంకా నోరు మూసుకుని పడున్న అవసరం నాకు లేదు. లేకపోతే ఏం చేస్తావే? మంచిగా చెప్తే బుద్ధి రానప్పుడు ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. నీకన్నా పిచ్చెక్కిందా? అవును, పిచ్చెక్కింది. ఆడదానిలో సహనం చచ్చిపోతే ఆ తర్వాత జరిగే దహనం ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నేను దాంతోనే ఉంటాను. నీకు ఇష్టమైతే నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండు, లేకపోతే నువ్వే బయటికి పోవే.